Today program is the given number is palindrome or not. మనం ఈరోజు ఏం ప్రోగ్రామ్ చూస్తున్నామంటే ఇచ్చిన నెంబర్ palindrome కాదా అని చెక్ చేయాలి. palindrome అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబరు రివర్స్ రాసిన ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. సపోజ్ 121. సో ఈ 121లోని డిజిట్స్ని మళ్ళీ రివర్స్ రాస్తే 121, మళ్ళీ అదే నెంబర్ రిపీట్ అయితే ఆ నెంబర్ని ఏమంటారు? palindrome అని అంటారు. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. దాని లాజిక్ ఒకసారి చూద్దాం. మనము ఒక నెంబర్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇన్పుట్ అనేది ఎన్ ఎంత తీసుకున్నాం? 121 అని తీసుకున్నాం. ఈ నెంబర్ని ఒక నెంబర్కి అసైన్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ ఎన్ అనేది ఇక్కడ మనం మారుస్తూ ఉంటాం. సో లాస్ట్లో ఏం చేస్తున్నామంటే ఈ ఎన్ అనేది మారిపోతూ ఉంటుంది మనం చేసే ఆపరేషన్కి. సో కంపేర్ చేస్తామన్నమాట. సో మనం మార్చగా వచ్చిన నెంబరు మనం ఒరిజినల్గా తీసుకున్న నెంబర్ ఒరిజినల్ వాల్యూ మారకూడదు కాబట్టి ఆ ఒరిజినల్ని ఈకి అసైన్ చేసాము. ఆ ఒరిజినల్ని మనం మార్చగా వచ్చేసే నెంబర్ని ఈక్వలా కాదా అని చెక్ చేసుకోవడానికి దీన్ని ఒక నెంబర్కి అసైన్ చేస్తాము. ఇప్పుడు ఎన్ తీసుకున్నాం. ఎన్ అనేది గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎన్ ఎంత తీసుకున్నాం? 121 తీసుకున్నాం. ఎన్ అనేది 121 అనేది గ్రేటర్ దాన్ 0 అనేది చెక్ చేసింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లూప్లోకి వస్తుంది. ఇక్కడ ఇది అనమాట. ఈ లాజిక్ అనేది గివెన్ నెంబరు palindrome చెక్ చేయడానికి కావాల్సిన లాజిక్. ఫస్ట్ ఏం చేస్తాం? రిమైండర్ అంటే ఇప్పుడు ఎన్ 10తో డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ ఎంత? 121. 120ని 10తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? రిమైండర్. ఈ మాడ్ ఆపరేటర్కి ఏం తీసుకుంటారు? రిమైండర్ తీసుకుంటారు. సో 120 ఎక్కడ వస్తుంది? 10లో 12 జార్ ఎంత? 120. సో రిమైండర్ ఎంత వస్తుంది? 1. సో ఆర్ వాల్యూ ఎంత? ఇక్కడ 1 అవుతుంది. సో ఇది లాజిక్ palindrome. S = S × 10 + R. ఇక్కడ S ఎంత? ఇనిషియల్గా 0 తీసుకున్నాం. S వాల్యూ ఇనిషియల్గా 0. 0 × 10 ఎంత? 0 ప్లస్ R అంటే ఎంత? ఇక్కడ R ఎంత వచ్చింది మనకి? 1. సో S = 1. ఇప్పుడు Sలో ఎంత ఉంటుంది మనకి? 1 ఉంటుంది అనమాట. నెక్స్ట్ n = ఇక్కడ n మళ్ళీ n వాల్యూ ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ n బై 10 అనమాట. ఇక్కడ బై 10లో ఇక్కడ ఏం తీసుకోవాలి? మనము కోషెంట్ తీసుకోవాలి. ఇక్కడ కోషెంట్ ఎంత? మాడ్ ఆపరేటర్కి రిమైండరు, బైకి ఏం తీసుకుంటాం? కోషెంట్ తీసుకుంటాం. కోషెంట్ ఎంత? ఇక్కడ 12తో వస్తుంది అనమాట. సో n = 12. మళ్ళీ కంపారిజన్ చేయాలి. ఇక్కడ 12 అనేది ఇప్పుడు n వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అందువల్ల ఫస్ట్ n వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు 12 గ్రేటర్ దాన్ 0 మళ్ళీ సెకండ్ లూప్లోకి వెళ్తామన్నమాట. 12 అనేది 0 కన్నా పెద్దది. మళ్ళీ ఆర్ కనుక్కుంటా. ఆర్ అంటే 12 డివైడెడ్ బై 10. 10ని 12తో ఎంత వస్తుంది? రిమైండరు ఎంత? 10 1 = 10. సో రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత? 2. ఆర్ వాల్యూ 2 అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ S = S × 10. S వాల్యూ ఇనిషియల్గా ఎంత? ఇందాక ఎంత వచ్చింది? S వాల్యూ 1. సో ఇక్కడ Sలో ఎంత ఉంటుంది? ఇప్పుడు 1 × 10 ప్లస్ R. ఇక్కడ మనం ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 2. సో 10 1 10 = 10. 10 + 2 12. సో S వాల్యూ ఎంత అయింది? ఇక్కడ 2. మళ్ళీ n = n/10. అంటే ఇక్కడ n/10 అంటే n వాల్యూ ఎంత తీసుకోవాలి? n వాల్యూ ఎంత? ఇక్కడ n/10 అప్పుడు కోషెంట్ అనమాట. కోషెంట్ ఎంత వచ్చింది మనకి? 1. సో ఇప్పుడు n వాల్యూ ఎంత? 1 అవుతుంది అనమాట. మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. థర్డ్ లూప్ 1 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. R = n వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై 10. సో 1 డివైడెడ్ బై అంటే 1 అనేది వస్తుందా? 10 టేబుల్లో రాదు, 0. సో 0. రిమైండర్ ఎంత మనకి? 1 వస్తుంది అనమాట. సో ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇనిషియల్గా S వాల్యూ ఎంత ఉంది? ఇందాక 12 × 10 + 1 అంత 121. సో మళ్ళీ n వాల్యూ n/10. n/10 అంటే ఇక్కడ n/10 అంటే ఏం తీసుకోవాలి? కోషెంట్ ఎంత? ఇక్కడ 0. సో మళ్ళీ లూప్ రిపీట్. 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫెయిల్ అవుతుంది అనమాట. అప్పుడు ఫెయిల్ అయిపోయినప్పుడు లూప్ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చేసి మనం లూప్ బయట ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఇనిషియల్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ ఏంటి? ఇక్కడ అసైన్ చేస్తాం కదా స్టార్టింగ్లో ప్రోగ్రాంలో. మనకు వచ్చిన రిజల్ట్ ఫైనల్గా ఎంత? Sలో ఉంటుంది. సో ఈ రెండు సేమ్ అవుతే ఇచ్చిన నెంబర్ అనేది palindrome అవుతుంది, లేకపోతే నాట్ ఏ palindrome అవుతుంది. ఇది ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా util.scanner క్లాస్ మెయిన్ మెథడ్ తీసుకున్నాము. వేరియబుల్స్ తీసుకున్నాము. S = 0 ER system.out.println ఎంటర్ ద నెంబర్ అనే స్టేట్మెంట్ రాసాము.
అండ్ స్కానర్స్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. స్కానర్ ఆర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. సో సిస్టమ్ కీబోర్డ్ ద్వారా మనం ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నాం. కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ తీసుకుంటున్నాము, కానీ అది ఏ ఫార్మాట్లో ఉంటుంది, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మనకు నచ్చిన డేటా టైప్లోకి మార్చడానికి ఏం యూస్ చేయాలి, నెక్స్ట్ ఇంట్ మెథడ్. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఎందులో ఉంటుంది, స్కానర్ క్లాస్లో ఉంటుంది. సో దాన్ని ఆ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్తో పిలుస్తాం. ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ డాట్ ఇంట్. ఈ తీసుకున్న వాల్యూ ఎందులో స్టోర్ చేసుకుంటే ఎన్లో స్టోర్ చేసుకోం. సో అంటే 121 అనేది ఇప్పుడు ఎన్లో స్టోర్ అవుతుంది. ఈ 120ని మళ్ళీ ఒక వేరియబుల్కి అసైన్ చేసాం, అంటే ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వకూడదని. వైల్ n గ్రేటర్ దాన్ 0 అంటే 121 గ్రేటర్ దాన్ 0. ఆర్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఎస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ స్టార్ 10 ప్లస్ ఆర్ n ఈక్వల్ టు n బై 10. ఈ లూప్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఈ లూప్ ఎలా రిపీట్ అవుతుందని, ఆ విధంగా లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే లూప్ నుంచి బయటకు వస్తుందో మన ఒరిజినల్ వాల్యూని మన ఫైనల్గా చేయగా వచ్చిన వాల్యూని కంపేర్ చేస్తాం. ఒరిజినల్ వాల్యూ ఎందులో ఉంది, ఈ ఈక్వల్ టు ఎస్. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతుందో అది ఇచ్చిన నెంబర్ ప్యాలెండ్రమ్ అవుతుంది, లేకపోతే అది ఇచ్చిన నెంబర్ నాట్ ఏ ప్యాలెండ్రమ్ అవుతుంది అనమాట.